హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో ఎడోబ్ ఫ్లాష్లో ఉన్న యాక్షన్ స్క్రిప్ట్లో మనకు ఒక రెండు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ ఫ్రేమ్, ప్రీవియస్ ఫ్రేమ్ అంటారు. ఈ స్క్రిప్ట్ మనకి ఏం చేస్తుంది అంటే ఒక ఇమేజ్ గ్యాలరీస్ లాంటి ఎలిమెంట్స్ని తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. లేదు అనుకుంటే మనకి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, కోర్సెస్ ఇలాంటి కంప్లీట్ వెబ్ పేజ్ని చేయడానికి మాత్రం గో టు అండ్ ప్లే, గో టు అండ్ స్టాప్ యూజ్ చేస్తారు. అది మీకు నెక్స్ట్ సిరీస్లో మనం చూద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం నెక్స్ట్ అండ్ ప్రీవియస్. ఈ ఎగ్జాంపుల్లో మనకి 3 లేయర్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ లేయర్ అన్నిటినీ హైడ్ చేశాను. ఫస్ట్ లేయర్లో మాత్రం లేబుల్ అనే ఒకటి ఉంది. ఈ లేబుల్లో జస్ట్ టెక్స్ట్ ఒకటి టైప్ చేసి పెట్టాను. ఇది ఓకే ఫైన్. ఈ సెకండ్లో ఇమేజెస్ అని ఉంది. ప్రజెంట్ ఓన్లీ ఒక రెక్టాంగిల్ మాత్రమే డ్రా చేశాను, ఎందుకంటే ఇది మనకి కంటైనర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ పర్టికులర్ రెక్టాంగిల్లో ఇమేజెస్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. ఈ సెకండ్ దీంట్లో బటన్స్, ప్రజెంట్ బటన్స్ లేవు. సో మనం రెడీమేడ్గా ఉన్న బటన్సే యూజ్ చేస్తున్నాం. బటన్స్ ఇక్కడ మనకి చాలా రెడీమేడ్ బటన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, వీటిల్లో మనకి సో ప్లేబ్యాక్ ఒక్క నిమిషం ఇక్కడ తీసుకుంటున్నాను. ప్లేబ్యాక్ ఫ్లాట్లో ఇక్కడ ఒకటేమో ఇది, ఒకటేమో ఇది. ఓకే ఫైన్. లేదంటే దీన్ని రిటర్న్ తీసుకున్నాం. ఒకే ఎలిమెంట్ని తీసుకొని దీన్ని 200, దీన్ని మోడిఫైలోకి వెళ్ళిపోయి ఇలా పెట్టాను. ఓకే ఒక్కసారి ఇట్లని ఆన్ చేస్తే ఎక్కడ ప్లేస్ చేయాలనేది కూడా ఇంపార్టెంటే కదా. ఇదేమో ప్రీవియస్, ఇదేమో నెక్స్ట్. హోమ్కి కూడా ఒకటి పెడదాం ఇలాగే. సో కామన్ లైబ్రరీస్లో బటన్స్ ఇక్కడ. సో ఈ ఏరియాలో అనుకుంటాను. ఏ బటన్ తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పాస్ అంటే హోమ్ అని పెట్టాలి, బట్ ప్రజెంట్ నేను హోమ్ పెట్టట్లేదు. సరే ఇది అవసరం లేదులేండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి విండోలో యాక్షన్స్లో ఇక్కడ గో టు అనేది డబుల్ క్లిక్ చేస్తే ఈ టైప్లో మాత్రం నెక్స్ట్ ఫ్రేమ్ అనేది ఇస్తే సరిపోతుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇది నెక్స్ట్ ఫ్రేమ్. దీనికి సేమ్ విండోలో యాక్షన్స్లో గో టులో టైప్ను మాత్రం ప్రీవియస్ ఇస్తున్నాను. ఓకే ఫైన్. మరి ఇక్కడ ఇమేజెస్ ఇన్కార్పొరేట్ చేయాలి కాబట్టి సో ఆల్రెడీ మనకి కలర్ అనే ఒక ప్రాపర్టీస్ ద్వారా, లేదంటే డైరెక్ట్ ఇక్కడ నుండి ఇది ఫస్ట్ ఇమేజ్, మళ్ళీ F6. ఈసారి ఇక్కడ ఆల్రెడీ ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటాయి ఇమేజెస్. ఇది సెకండ్ F6. ఈ కలర్లో ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేస్తామో ఇక్కడ కూడా ఇమేజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది F6 సెలెక్ట్, ఇది 4th, అలాగే 6th. అలా ఎన్ని ఇమేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇన్ని యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్. కానీ ఆటోమేటిక్ ఇది ప్లే అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే నెక్స్ట్ కొడతామో అప్పుడే నెక్స్ట్కి వెళ్ళాలి. ఇలా ప్లే కాకూడదు. అంటే స్టార్టింగ్లో మాత్రం మనం ఇక్కడ ఏదైనా ఒక ఫ్రేమ్కి స్టాప్ అనే కమాండ్ని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్టాప్ని డ్రాప్ చేశాను. దేనికి ఇచ్చాను? ఫ్రేమ్కి ఇచ్చాను. స్క్రిప్ట్ మనకి 2 మెథడ్స్లో రాయొచ్చు. ఒకటి బటన్స్కి, ఒకటి ఫ్రేమ్కి. ఈ ఫ్రేమ్కి ఇస్తే స్టార్టింగ్ ఫ్రేమ్లోనే ఫ్లాష్ నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళనీయకుండా ఎంటైర్ టైమ్ లైన్ని స్టాప్ చేస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇమేజ్, ఇది నెక్స్ట్ ఇమేజ్, ఇది నెక్స్ట్ ఇమేజ్, ఇది నెక్స్ట్ ఇమేజ్, అలా లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది, ఇంకెళ్ళదు. ప్రీవియస్ క్లిక్ చేస్తే ఇలా ప్రీవియస్కి వెళ్తుంది. ఓకే సో దీన్నే మనం ఫ్లాష్ టెర్మినాలజీలో నెక్స్ట్ ఫ్రేమ్ అండ్ ప్రీవియస్ ఫ్రేమ్ అని పిలుస్తారు. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.